నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్కారు ఆసుపత్రిలో కలెక్టర్ కోయ శ్రీహర్ష, కలెక్టర్కు గులాబీల ఫిర్యాదు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ను కలిసిన స్వర్ణకార నేతలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. వైద్యులు సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని ఈరోజు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హర్ష మాట్లాడుతూ, గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటిస్తూ విధులకు తప్పకుండా హాజరు కావాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జనరల్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్, ఆర్థోపెడిక్ సర్జరీ బ్లాక్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదులు రాకుండా వైద్య సిబ్బంది సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, డాక్టర్లు కృపాబాయ్, రాజు, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మొట్టమొదటిసారిగా మన గోదావరి ఖనిలో వింటర్ ఉత్సవ్ మేళా 2026 జలకన్యల విన్యాసాలు, కాశ్మీర్ అందలతో డిసెంబర్ 25వ తేదీన గొప్పగా ప్రారంభమైంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, మేరీ కొలంబస్, టోరా రుచికరమైన తినుబండారాలు మరియు ఎన్నో రకాల స్టాల్స్. పిల్లలకి, పెద్దలకి ఎన్నో వినోదాత్మకమైన కార్యక్రమాలు. సమయం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. కావున గోదావరి ఖని ప్రజలందరూ తరలిరండి. అడ్రస్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరిఖని, రామగుండం. స్వర్ణకారుల సమస్యలపై అసెంబ్లీ వేదికగా గొంతెత్తిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ను మణికొండలోని వారి నివాసంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం నాయకులు కలిశారు. ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ ప్రభావంతో వృత్తులు కోల్పోయి, ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు పాల్పడుతున్న విశ్వ బ్రాహ్మణుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినందుకు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బింజమూరి రాఘవాచారి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని విశ్వకర్మలను ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి చేవూరి వెంకటస్వామి, కార్యదర్శి సతీశ్చారి, సలహాదారులు గౌరోజు రత్నమాచారి, సహాయ కార్యదర్శులు కొక్కొండ రమేష్ బాబు, గుగ్గిల రవీంద్రాచారి, సుంకోజు పోతులూరి వీరాచారి, వింజమూరి వెంకటాచారి తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకి 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లైనింగ్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 వైట్ లైనింగ్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 వైట్ లైనింగ్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 వైట్ లైనింగ్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జనవరి 5, 6, 7 తేదీల్లో వరంగల్లో నిర్వహిస్తున్న సందర్భంగా గోదావరిఖనిలోని ఓ జూనియర్ కళాశాల వద్ద పీడీఎస్ఏ రాష్ట్ర మహాసభల పోస్టర్ను సంఘ శ్రేణులు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్ఏ జిల్లా నాయకుడు అవినాష్ మాట్లాడుతూ, గత ఉద్యమాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాట కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ఈ మహాసభలు నిర్వహిస్తున్నామని, ఈ మహాసభలకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డి సాయిరామ్, ఎస్కే గుప్తాన్, రామ్ చరణ్, రక్షాబంధన్, గణేష్, కె సాయి వికాస్, కార్తికేయ, అర్జున్, శివచరణ్, సిద్ధార్థ, పృథ్వీరాజ్, కృష్ణ చైతన్య, అరవింద్, విఘ్నేష్, శివప్రసాద్ తదితరులు ఉన్నారు.
రామగుండం మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్పై చర్యలు తీసుకోండని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు రామగుండం మాజీ శాసనసభ్యుడు కోరుకంటి చందర్ ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రామగుండం నగరపాలకంలో జరుగుతున్న కూల్చివేతలు చేపడుతున్న కమిషనర్ అరుణశ్రీ మీద చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. చందర్ వెంట బీఆర్ఎస్ నాయకులు నారాయణ దాస్ మారుతి, పర్లపల్లి రవి, నీరెట్టి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారికి రామగుండం కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఈ అక్రమ కూల్చివేతల మీద ప్రత్యేకంగా వారికి ఎలా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అసలు ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ఏ గల్లీ ఎప్పుడు కూల్స్తారు, అసలు ఎంత కూల్స్తారనేటువంటి ఒక భయాందోళనతో ఉన్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో గత 10 రోజులుగా సిరిశెట్టి మల్లేశం ఇక్కడ నిరసన దీక్ష చేస్తున్న సందర్భంలో కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. 43 మైసమ్మ గుళ్ళు కూల్చివేసినా కూడా ఇప్పటి వరకు ఏ అధికారి మీద చర్యలు తీసుకోలేదు. ఇక్కడ అనేక మంది చిరు వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. వారికి ప్రత్యామ్నాయం కూడా చూపెట్టలేదు, నష్టపరిహారం ఒక్కటి కూడా ఇవ్వలేదు. దీనికి పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ అరుణశ్రీ గారు బాధ్యత వహించాలి. వారి మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ యొక్క ఓఎస్పీ హర్ష కలెక్టర్ గారికి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని మీద రామగుండంలో ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఇప్పటి వరకు కూడా ఎవరికి కూడా నష్టపరిహారం ఇప్పించలేదు. వెంటనే వాళ్ళను ఆదుకోవాలని డిమాండ్ చేస్తే ఉలుకు పలుకు లేదు. కాబట్టి ఇవాళ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే మైసమ్మ గుళ్లను కూల్చివేసినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన సిరిశెట్టి మల్లేశం కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.